హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ అనమాట. మేమైతే తాడిపత్రి టు గుంటకల్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే శ్రావణ మాసంలో మేము కంపల్సరీ విజిట్ చేసే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ మేము నిద్ర అయితే చేయాలన్నమాట. సో నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ రిజర్వేషన్ అలాంటివి అయితే ఏం చేయించుకోలేదు, బికాజ్ 1 hour డిస్టెన్స్ మాత్రమే అనమాట. కానీ ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, మా కోసమే అన్నట్టు ఉందన్నమాట ట్రైన్ అయితే. సో మేమైతే గుంటకల్ రీచ్ అయిపోయాము. అక్కడ నుంచి షేర్ ఆటో తీసుకొని వెళ్తాము. పర్ హెడ్ 20 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. 20 రూపీస్ మాత్రమే. సో మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాము అంటే శ్రీ నీటికంటి ఆంజనేయ స్వామి అనమాట, విచ్ ఇస్ ఫేమస్ ఇన్ గుంటకల్. ఈ టెంపుల్ శ్రావణ మాసంలో ఎందుకు ప్రత్యేకత అంటే ఇక్కడ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అనమాట. అక్కడ మీరు క్రౌడ్ చూస్తున్నట్లయితే చాలామంది జనాలు ఉన్నారనమాట. అండ్ లైఫ్లో మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు కూడా ఈ టెంపుల్కి వచ్చి కోరుకున్నారంటే మనకు అలాంటి సమస్యలు ఎలాంటివి ఉండదు అని మనశ్శాంతిగా ఉంటాం అనమాట. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటికి అయితే వస్తున్నాం, జస్ట్ తిందామని చెప్పేసి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. లోపలైతే వీడియో తీసుకోవడానికి అయితే ఎలవ్ లేదనమాట, అందుకు తీయలేకపోయాను. సో ఇదే అనమాట శ్రీ నీటికంటే ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, చాలా ఫేమస్ అండి. అండ్ అదేవిధంగా మేమైతే కొంచెం ఆకలిస్తుంది అని చెప్పేసి తినడానికి అయితే వచ్చాం బయటికి వచ్చాం. నేనైతే టీ, మా ఆయన పాలు తాగాడనమాట. మా ఆయన ఓన్లీ మిల్కే తాగుతారు. సో అలానే మేము కొన్ని పకోడీ అలాంటివి కూడా తీసుకున్నాం అనమాట, బికాజ్ నైట్ అక్కడే స్టే చేస్తున్నాం, నిద్ర చేయాలన్నమాట అందుకని. అండ్ అలానే మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు గుంటకల్లోనే. సో నాకు అన్నీ ఇప్పిస్తున్నారు అనమాట. సో నిద్రంతా చేసుకొని మళ్ళీ గుంటకల్ వచ్చేసామన్నమాట. వీఆర్ హెడ్డింగ్ టు తాడపత్రి. సో డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.